గైస్ మనం ఈరోజు హెల్పింగ్ వర్క్ తోటి క్వశ్చన్స్ ఎట్లా తయారు చేయాలి, ఎట్లా మాట్లాడాలి అవి నేర్చుకుందాం. బీ ఫామ్ వర్బ్ యామ్, ఈజ్, ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్. వాజ్, వర్ అనేది పాజిటివ్కి సంబంధించిన క్వశ్చన్స్. మీకు చెప్పినాను ఇదివరకు, మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు దానికి మళ్ళీ వాటి ఆన్సర్స్ కూడా నేను పెట్టినాను. ఆన్సర్స్ మీరు చేసిన తర్వాత చెక్ చేసుకోండి ఎంతవరకు మీరు కరెక్ట్ చేయగలిగారు అని. ఇంకోటి ఏంటంటే, మీరు అసర్టివ్ ఎక్సర్సైజ్ చేసింది కదా, ఐఎమ్ రైటింగ్ అని ఇంట్రాన్సిటివ్ అయితే ఈ ఐఎమ్ ముందు రాసి ఐ తర్వాత రాసి క్వశ్చన్ అయిపోతుంది ఐఎమ్ రైటింగ్ అని. ఐఎమ్ రైటింగ్ ఇంగ్లీష్ అని ఉంది కదా, ఐఎమ్ ముందు రాసి ఐ తర్వాత రాసి ఐఎమ్ రైటింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ రాస్తున్నానా అని అన్ని టెన్స్లు ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, కంటిన్యూస్లు, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, సింగులర్ అండ్ ప్లూరల్ ఇచ్చి మనం ఎక్సర్సైజ్ చేసాం కదా, అవన్నిటిని కూడా మీరు ఇంటరాగేటివ్స్ మార్చుకోండి. ఎక్సర్సైజ్ బాగా కావాలి. ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అంత ఈజీగా మనం ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం. ఇప్పుడు ఇదేమో ఒక హెల్పింగ్ వర్బ్ అని ఒక వర్బ్ అని కలిస్తేనే ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. విల్, షల్ ఈ కండిషన్స్ మీకు చెప్పాను నేను. ఐ విల్ కమ్, వీ విల్ కమ్ అంటే ఖచ్చితంగా తప్పనిసరిగా వస్తా అన్నట్టు. మిగతా వాటికి యూ షల్ కమ్, ఈ షల్ కమ్, దే షల్ కమ్ అంటే కంపల్సరీ రావాలి. మళ్ళీ దీనికి ఉల్టా ఐ షల్ కమ్, బీ షల్ కమ్ అంటే నాట్ కంపల్సరీ, ఖచ్చితంగా రావాలండి, వస్తానని లేదు. మళ్ళీ ఇది యూ విల్ కమ్, హీ విల్ కమ్, దే విల్ కమ్ అనేది కూడా నాట్ కంపల్సరీ అన్నమాట. ఆ కండిషన్ బాగా గుర్తుకుంచుకోవాలి, ఎందుకంటే గ్రామటికల్గా అది రాయేటప్పుడు ఇక్కడేమో ఇప్పుడు విల్, షల్, డూ, డిడ్, క్యాన్, మే మనం ఉపయోగించి నేర్చుకుంటున్నాం ఫస్ట్. ఇప్పుడు విల్ ఐ రైట్ ఏ లెటర్, అసెప్టివ్ అయితే ఐ విల్ రైట్ ఏ లెటర్ అన్నమాట. ఐ విల్ అనే బదులు విల్ ఐ రాసినాం మనం. ముందు హెల్పింగ్ వర్బ్, తర్వాత సబ్జెక్టు, ఆబ్జెక్ట్ ఉంటే క్వశ్చన్ అయిపోతుంది. నేను ఒక ఉత్తరం రాయాలా అన్నట్టు. విల్ ఐ రైట్ ఏ లెటర్, దీని ఆన్సర్ వస్తుంది. ఈ ఐ అనేది ఫస్ట్ పర్సను, ఈ లెటర్ థర్డ్ పర్సన్. విల్ వాడకుండా అప్పుడు ఈ లెటర్ సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది. అప్పుడు షెల్ ఏ లెటర్ అన్నాను. బీ రిటర్న్ బై ఐ బై మీ అవుతుంది. మీరు అసర్టివ్ని ఒకటే అన్నమాట. రైట్ అనేది వర్బ్ 1, యామ్, ఈజ్, ఆర్, రిటర్న్ అనేది బీ ఫామ్ వర్బ్ 1, వర్బ్ 3. అవిటిని బాగా డీల్ చేస్తే ఈజీగా వచ్చేస్తాం అనమాట. కాకపోతే ముందు హెల్పింగ్ వర్బ్ రాస్తున్నాం. ఇప్పుడు షెల్ దే కిల్ ది స్నేక్, ఇది ఖచ్చితంగా వాళ్ళు తప్పనిసరిగా చంపుతారా అన్నట్టు. సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ షెల్ కంపల్సరీ చేసి పని. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, ట్రాన్సిటివ్ ఇది. ఈ స్నేక్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చి సబ్జెక్ట్ దే అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లోకి పోతుంది. చూసుకోవాలి అది ఇది ఏ టెన్స్లో ఉంది, ఇది సింగులరా, ప్లూరలా, థర్డ్ పర్సనా, ఫస్ట్ పర్సన్ అని. ఇది సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ ఒక గ్రూప్ అంతే. ఇక ఇప్పుడు ఈ దే అనేది థర్డ్ పర్సన్, స్నేక్ అనేది థర్డ్ పర్సన్ సింగులరే. అప్పుడు షెల్ అట్నే ఉంటుంది, ఇక ఏం చేంజ్ ఉండదు, అంటే ఒకటే గ్రూప్ కదా. షెల్ ద స్నేక్ బీ కిల్డ్ బై దెమ్ అవుతుంది. ఈ షెల్ ది స్నేక్ మొట్టమొదటి హెల్పింగ్ వర్బ్ రాయాలి. మరి మర్చిపోయి అసర్టివ్ రాయకూడదు. ఒకవేళ మొట్టమొదటి సబ్జెక్ట్ రాసినా అనుకో అసర్టివ్ అయిపోతుంది. మొట్టమొదటి హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ చేసి తర్వాత సబ్జెక్ట్ రాసి ఆబ్జెక్ట్ రాస్తే అప్పుడు ఇంటరాగేటివ్ క్వశ్చన్ అయిపోతుంది. చూసుకోవాలి. షెల్ వి రీడ్, ఇది ఇంట్రాన్సిటివ్. డౌట్ఫుల్ అన్నమాట. బి అనేది
విల్ వి రీడ్ అంటే ఖచ్చితంగా మనం చదవామా, షెల్ వి రీడ్ అంటే ప్రయత్నం చేద్దామా అన్నట్టు. ఒకటే అన్నమాట, షెల్ రీడ్, షెల్ బి రెడ్, రీడ్ రెడ్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ షెల్ అట్నే ఉంటుంది, వి అట్నే ఉంటుంది, బి రెడ్ అవుతుంది. స్పెల్లింగ్ అదే సుమా, ఆర్ఈఏడి, ఆర్ఈఏడి రీడ్ అంటే చదువు, ఆర్ఈఏడి రెడ్ అనాలి పాస్ట్ టెన్స్లో. పార్టిసిపుల్లో కూడా రెడ్డే, చదువు బడు అవుతుంది. అంటే ఒకటే పదము ప్లేస్ మారగానే మీనింగ్ చేంజ్ అయిపోతుంది. షెల్ బి రెడ్, షెల్ బి రీడ్ అంటే మనం చదువుదామా, షెల్ బి బి రెడ్ మనతో చదవబడుతుందా, అవన్నీ నేను మళ్ళీ మీరు ఎక్సర్సైజ్ ఇచ్చినాక ఇప్పుడు వీటిని పట్టుకొని మీరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నేను ఆన్సర్స్ మళ్ళా పెడతా. మీరు ఎన్ని కరెక్ట్ చేయగలిగారో చెక్ చేసుకోవచ్చు. నేను ఐఎమ్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయినింగ్ హౌ టు డూ. అది ఇంట్రాన్సిటివా ట్రాన్సిటివా, అది ఏ వరకు వాడిండ్రు, షెల్కు విల్కు కండిషన్స్ అమ్మ, మిగతా అన్నీ ఒకటే, కెన్ కానీ మే కానీ అన్నిటి వాడితేసి ఒకటే. ఇక్కడ విల్ బి బీట్ మనం కొడదామా, ఇక్కడ ఆన్సర్ ఆబ్జెక్ట్ లేదు, ఇంట్రాన్సిటివ్ ఇది. ఫ్యూచర్ టెన్స్లో విల్ అట్నే ఉంటుంది, బి అట్నే ఉంటుంది, బి బెట్ అట్లా బీటన్ కూడా రాయొచ్చు. విల్ బి బి బీటన్ మనతోటి కొట్టబడుతుందా అని, కొట్టబడగలదా అని, గల అని అర్థం వచ్చే వాక్యాలు. హెల్పింగ్ వర్బ్ టు తోటి స్టార్ట్ అయిందన్నమాట. వుడ్ యూ లైక్, మీకు ఇష్టమేనా అన్నట్టు. విల్ గల, వుడ్ అంటే గలిగాను అంటే మీరు ఇష్టపడుతుందా పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్లో పాస్ట్ అన్నమాట. మీకు ఇష్టమేనా ఇది. వుడ్ యూ బీ లైక్డ్ అవుతుంది, ఆబ్జెక్ట్ లేదు. ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది. అప్పుడు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఒక గ్రూపు, సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ వీల్కి షెల్కి మాత్రమే. వుడ్ యూ టెల్ ది మ్యాటర్, ఇది ఆబ్జెక్ట్ వేది. యూ సెకండ్ పర్సన్, మ్యాటర్ థర్డ్ పర్సన్, ఒకటే గ్రూప్ అన్నమాట. అప్పుడు ఏం చేంజ్ కాదు. అంటే ఇది మర్యాదపూర్వకమైనటువంటి ప్రశ్న. వుడ్ యూ టెల్ ది మ్యాటర్, కొద్దిగా విషయం చెప్తున్నారు అన్నట్టు. ప్లీజ్ టెల్ ది మ్యాటర్ అనడానికంటే కొద్దిగా ఇంకా మర్యాద ఎక్కువ ఇది. వుడ్ ఈ మ్యాటర్ ఇక్కడ తీసుకురావాలి. వుడ్ ద మ్యాటర్ బీ టోల్డ్, టోల్డ్ ఆ టెన్సెస్ ఖచ్చితంగా రాయాలి. టెన్స్ ఫామ్ తీసుకొని బుక్లెట్ మీరు ఒకవేళ మేనేజ్మెంట్కు ఫోన్ చేస్తే వాళ్ళు ఎంత పైసలు పంపాలనో మీరు డీడీ కానీ ఫోన్పే కానీ వాళ్ళు ఎట్లా పంపంటే అట్లా పంపితే మీకు కొరియర్ ద్వారా వస్తాయి నోట్స్. పర్ఫామ్ బుక్లెట్ ఉంటుంది, అలా సినానిమ్స్ నానార్థాలు ఉంటాయి, యాంటానిమ్స్ ఉంటాయి, వన్ వర్డ్ సబ్జెక్ట్ ఉంటాయి, స్పెల్లింగ్ టెస్ట్ ఉంటాయి. మీరు అన్న చూసుకోవచ్చు. యూ హ్యావ్ టు పర్చేజ్ ది డిక్షనరీ. ఇంకా అన్నిటికంటే బెస్ట్ ఏంది, సెల్ ఫోన్లో గూగుల్లో కొట్టి మీకు ఏది అంటే అది దొరుకుతుంది వెంబడే. బ్రింగ్ పాస్ట్ టెన్స్, బ్రింగ్ టెన్స్ అనంటే అయిపోయాయి. బ్రింగ్ బ్రాట్ అని చూపిస్తాడు. చాలా డీటెయిల్గా ఇస్తుండ్రు. ఇక్కడ వుడ్ యూ టెల్ ద మ్యాటర్, వుడ్ ద మ్యాటర్ బీ టోల్డ్ బై యూ అన్నమాట. మీరు విషయం చెప్తారా, విషయం మీతోటి చెప్పబడగలరా. వుడ్ యూ పే, చెల్లిస్తారా అన్నట్టు. ఆబ్జెక్ట్ లేదు, ఏం చెల్లిస్తారో అడుగుతలేరు. వుడ్ యూ అట్టే ఉంటుంది. బీ పెయిడ్, పెయిడ్. వర్బ్ 3 ప్యాసివ్లు అన్నీ వర్బ్ 3 వస్తాయి. షుడ్ దే బ్రింగ్ మిల్క్, ఇది ట్రాన్సిటివ్. ఆబ్జెక్ట్ ఉంది. షుడ్ దే థర్డ్ పర్సన్ సింగులర్, మిల్క్ దే థర్డ్ పర్సన్ ప్లూరల్, మిల్క్ థర్డ్ పర్సన్ సింగులర్, ఒకటే గ్రూపు. అయినా కానీ షుడ్ ద మిల్క్, ఈ మిల్క్ ఇక్కడికి వచ్చినప్పుడు దీ వాడచ్చు. రెండోసారి చెప్తున్నాం కాబట్టి
షుడ్ ద మిల్క్ బీ బ్రాట్ బై దెమ్ అయితే షుడ్ హీ టెల్, ఇది ఇంట్రాన్సిటివ్. ఆయన చెప్తాడా షుడ్ హీ బీ టోల్డ్, అతనితో చెప్పబడుతుందా? ఎస్, షుడ్ ఐ రిపోర్ట్ ద మ్యాటర్ అగైన్, షుడ్ హెల్పింగ్ వర్బ్ 2, ఐ సబ్జెక్ట్, రిపోర్ట్ వర్బ్ 1. ద మ్యాటర్ ఇంతవరకే కట్ చేసుకోవాలి. అగైన్ అనేది యాడ్ వర్బు, ఆ తర్వాతనే రాయాలి. ఇప్పుడు షుడ్ ది మ్యాటర్ బీ రిపోర్టెడ్ బై ఐ బై మీ అవుతుంది. అగైన్ చివరిలో రాసుకోవాలి. నేను ఆ విషయం తిరిగి చెప్పవలనా? అప్పుడు షుడ్ ద మ్యాటర్ బీ రిపోర్టెడ్ బై మీ అగైన్, ఆ విషయం నాతో తిరిగి చెప్పబడవలనా అన్నట్టు. కెన్ యూ టెల్ ది ట్రూత్ నౌ, ఈ నవ్వు కూడా యాడ్ వర్బే, ఆ చివరికి ఇంతవరకు యాడ్ చేసుకోవాలి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చూసుకోవాలి. ఈ కెన్ అనేది సామర్థ్యం తెలిపే క్రియ అని చెప్పిన మీకు. అన్నీ ఒకటే, ఐ కెన్, వీ కెన్, యూ కెన్, ఈ కెన్, దే కెన్, అన్నిటి కూడా. కెన్ యూ టెల్ ది ట్రూత్, కెన్ ది ట్రూత్ ఆబ్జెక్ట్ ఇక్కడికి వస్తుంది. కెన్ ద ట్రూత్ బీ టోల్డ్, ఈ టెల్ బై టోల్డ్ అవుతుంది బై యూ నౌ. మీరు నిజం చెప్పగలరా, నిజం మీతోటి చెప్పబడుతుందా ఇప్పుడు నవ్వు అన్నట్టు. కెన్ యూ డ్రైవ్ మై కార్, ఇది ట్రాన్సిటివ్. నా కార్ మీరు నడపగలుగుతారా? స్ట్రక్చర్ ఒకటే సుమా, వర్బ్ వేరు, ఈ సామర్థ్యం తెలిపే క్రియ. కెన్ మై కార్ యూ ప్లేస్ సబ్జెక్ట్లో వస్తుంది. కెన్ మై కార్, ఈ డ్రైవ్ ముందు బీ డ్రివెన్, డ్రైవ్ డ్రివెన్ నడపబడు. కెన్ మై కార్ బీ డ్రివెన్ బై యూ, నా కార్ నీతోటి నడపబడగలరా అంటే మీరు నడపగలుగుతారా అని. సామర్థ్యం ఎవరి కారు వాళ్ళు నడుపుతారు. కొద్దిగా గేర్స్ వేసేటప్పుడు, కొద్దిగా బ్రేక్స్ వేసేటప్పుడు వాడు ఆ కారుకు అలవాటు అయి ఉంటారు. కొందరు స్పీడ్లో పోతుంటారు, కొందరు ఎక్కువ స్పీడ్లో పోతారు. మే రిపీట్ ది సీక్రెట్, నేను రహస్యం చెప్పాలన్నా మరి పర్మిషన్ ఇది. మే రిపీట్ అనేది నువ్వు చెప్పమంటే చెప్తా. మే హెల్పింగ్ వర్బ్ 1, ఐ సబ్జెక్ట్, రిపీట్ అనేది వర్బ్ 1, ద సీక్రెట్ అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు మే ద సీక్రెట్ బీ రిపీటెడ్ బై మీ. మైట్ దే అరైవ్, వాళ్ళు వచ్చి ఉండొచ్చు. హెల్పింగ్ వర్బ్ 2 సుమా, వాళ్ళు వచ్చి ఉండవచ్చు అన్నట్టు. మేబీ కాల్ ది పోలీస్ అంటే మేము పోలీస్ వాళ్ళని పిలిచి ఉండవలసి ఉండే అంటాం. మేబీ కాల్ ది పోలీస్, ఇది అర్థం చేసుకోవాలి. మనం పోలీస్ వాళ్ళని పిలవవలసి ఉండే అన్నట్టు. ఇంకోటి మేబీ కాల్ ది పోలీస్ అంటే మీరు పోలీస్ వాళ్ళని పిలవాలనా అన్నట్టు. రక్షక భటులను పిలవచ్చు కదా అని. మనం ఇక్కడ రావాలి. మనం రక్షక భటులను పిలవచ్చు కదా. మే అదే మాదిరి ఉంటుంది, అన్నిటికీ ఒకటే. మే, మేయు, మేబీ అన్నిటికీ ఒకటే. మే ద పోలీస్ బీ కాల్డ్ బై బీ బై హజ్ అవుతుంది. రక్షక భటులు మన చేత పిలువబడవచ్చు కదా అన్నట్టు. మే ఐ పాస్ ది టెస్ట్, నేను పరీక్ష పాస్ అవుతానా. ఈ సంశయాత్మకమైంది అనమాట. అతనికే నమ్మకం లేదు. నేను పరీక్ష పోస్తానంటే పరీక్ష రాసి ఎవరు స్టూడెంట్ అంటాడు, నేను పాస్ అయితే నా పరీక్ష, నువ్వు పాస్ కాకపోతే ఎవరు పాస్ కాడు స్కూల్లో అని మనం అంటాం. క్లెవర్ స్టూడెంట్కి వస్తే డౌట్ వస్తుంటుంది అన్నమాట.
ఇక్కడ చూడండి, మే పాస్ ది టెస్ట్, నేను పరీక్ష పాస్ అవుతానా, నేను పరీక్ష ఉత్తీర్ణుడు కావచ్చు కదా, కాకపోవచ్చు కదా. మైట్ హీ కమ్, మేకు పాస్ట్ టెన్స్ మైట్, అతను వచ్చి ఉండవచ్చు అన్నమాట. వచ్చి ఉండవచ్చా, సంశయం ఇది. మై హీ బికమ్ కథ. కమ్ కేమ్ కమ్స్, కమ్ వర్వాన్ వచ్చు, కేమ్ వచ్చను వరుకు, కమ్ కూడా వరుకుతుంది. మళ్ళా మే అనేది 3 సందర్భాలలో వాడతానని చెప్పాను నేను. ఒకటి సందిగ్ధం కోసం, రెండోది అనుమతి కోసము, కోర్టు విషయంలో అయితేనేమో ఆర్డర్ వేయగాన్ని. ఇప్పుడు ఇది బాగా అంటారు, మైట్ హీ క్యాచ్ హర్ అన్నది. ఇది ఆబ్జెక్ట్ ఉంది, ట్రాన్సిటివ్ ఇది. అతను ఆమెను పట్టుకొని ఉండొచ్చు, తప్పించుకొని పోతున్నారు. అతను ఆమెను పట్టుకొని ఉండవచ్చు. ఇప్పుడు మైట్ అట్లనే ఉంటుంది, హర్ వే షీ అవుతుంది. మైట్ షీ బీ కాట్ లేదా క్యాచ్డ్ అని కూడా రాయొచ్చు. మైట్ షీ బీ క్యాచ్డ్ బై హిమ్, హీ వై మైట్. ఆమె అతని చేత పట్టుబడి ఉండవచ్చు అన్నట్టు. మైట్ వి ప్లే ది గేమ్, ఇది మనం ఆట ఆడి ఉండవచ్చు, ఆడింది జ్ఞాపకం లేదన్నమాట. చేస్తే ఆడుతుంటారు, ఆలోచించి ఇప్పుడే అంటాడు. అంటే అతను అంటాడు, మనం ఆడినట్టుంది కదా, ఆడి ఉండొచ్చు మనం. అలా ఆడినప్పుడు నెక్స్ట్ నువ్వు అతను ఆడుతుంటారు కదా, డౌట్ తోటి అంటున్నామాట. మైట్ వి ప్లే ది గేమ్, మేము ఆట ఆడి ఉండవచ్చు, మనం ఆట ఆడి ఉండవచ్చా, డౌట్.